హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎగ్దం మస్తుగున్నా. చిన్నపిల్లలు ఆడుకోవటానికి, ఎంజాయ్ చేయటానికి సమయంతో సంబంధం ఉండదు. ఇది మనుషులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. మీరు చూడండి, ఈ పప్పి పేరు స్వీటీ. మా ఎదురింటి వాళ్ళది. మీకు తెలుసు కదండి, నాకు కుక్క పిల్లలంటే చాలా భయం. అందుకే వీడియోని దూరం నుంచి తీశాను. కుక్క పిల్లలు అయితే దగ్గరికి రానివ్వలేదు. ఇక్కడ చిన్నగా ఒక బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా, వాడైతే భలే మాట్లాడతాడండి. ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, వాళ్ళ పిల్లలే వీళ్ళు. ఎప్పుడు కనిపించినా వాడికి వచ్చి రాని మాటలతో భలే పలకరిస్తాడండి. పప్పి వాళ్ళ ఇల్లు, బుడ్డోడి ఇల్లు పక్క పక్కన ఉంటాయి. వాడు 6-6:30కే పప్పి వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తడతాడు. ఎందుకంటే ఆ చిన్న పప్పితో ఆడుకోవాలని కోరిక వాడిది. చిన్న పిల్లడు కదా, కల్మషం లేనివాడు. వీళ్ళే దేవుడితో సమానమట. మనం పెద్దయ్యే కొద్దీ మన బుర్ర బాగా పెరిగి ఎవరితో ఎలా మాట్లాడాలని బాగా మెలకువలు నేర్చుకుంటామండి. కానీ ఈ చెత్త ఆలోచనలు, చెత్త అలవాట్లు చిన్నపిల్లలకు ఉండవు. ఈ కాలం పిల్లలు ఎవరినైనా మీరు చూడండి, మొబైల్ లేకపోతే టీవీలోనే మునిగి ఉంటారు. కానీ ఈ పిల్లలైతే ఏంటోనండి, భలే ఆడుకుంటారు, రకరకాల ఆటలు ఆడతారు. ఎంత టైంపాస్ చేస్తారంటే చెప్పలేము. వీళ్ళు మొబైల్ జోలికి అస్సలు వెళ్ళారట. టీవీ అప్పుడప్పుడు చూస్తారట. ఎంత మంచి అలవాటో కదా. మేము కూడా చిన్నప్పుడు ఆటలే ఆడుకునే వాళ్ళం అండి. మా కాలంలో అయితే మొబైల్ లేవనుకోండి, టీవీ ఉండేది. కాకపోతే మేము టీవీ కూడా చాలా తక్కువ చూస్తామండి. ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ చిన్నపిల్లల ఆటలు చూస్తూ ఉంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షరీఫ్ గారి అమ్మాయి.